నక్షత్రాలు వాళ్ళ భవిష్యత్తు దోషాలు. మనం జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. జ్యోతిష్యం ప్రకారం నక్షత్రాలకు అధిపతులుగా గ్రహాలు, ఆది దేవతలుగా దేవతలు ఉంటారు. నక్షత్రాలను దేవ, రాక్షస, మానవ గణాలుగా విభజించారు. జ్యోతిష్య శాస్త్రంలో గణాలను అనుసరించి వ్యక్తుల గుణగుణాలను గణిస్తారు. అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి వరకు 27 తారల లక్షణాలను ఇందులో తెలియజేశారు. జనన సమయంలో నక్షత్రాల ఆధారంగా జన్మరాశిని నిర్ణయించి వారి లక్షణాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రము చక్కని రూపము, దక్షత కలిగిన వారు, నీతివంతులు, ప్రియభాషణులు. దోషాలు: 1వ పాదంలో జన్మించిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము 3 నెలలు ఉండును. అశ్విని 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. అశ్విని నక్షత్ర జాతకులు జీడి మామిడిని పెంచి పూజించడం చాలా మంచిది. దీనివలన జననేంద్రియాలు, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతానాభివృద్ధి కూడా కలుగుతుంది. భరణి నక్షత్రము దృఢ నిశ్చయము, సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు. దోషాలు: భరణి 1, 2, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 3వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 రోజుల వరకు ఉంటుంది. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధిత పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది. కృతికా నక్షత్రము ప్రఖ్యాతులు, తేజోవంతులు. దోషాలు: కృతికా నక్షత్రంలో 3వ పాదంలో జన్మించిన స్త్రీ తల్లికి, పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగజేయను. 1, 2, 4 పాదములలో జన్మించిన వారు స్వల్ప దోషమును కలుగజేయుదురు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. కృతికా నక్షత్రము మేడు చెట్టును పెంచి పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చెయ్యాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి. రోహిణి నక్షత్రము సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్థిరమైన బుద్ధి, విద్వాంసులు. దోషాలు: 1వ పాదములో జన్మిస్తే మేనమామకు, 2వ పాదము తండ్రికి, 3వ పాదము తల్లికి, 4వ పాదముకి దోషము లేదు. రోహిణి నక్షత్రంలో పుట్టడం వలన మేనమామకు గండము, తప్పక శాంతి అవసరము. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మృగశిర నక్షత్రము చపల చిత్తులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు. దోషాలు: 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు. ఆరుద్ర నక్షత్రము గర్వం కలిగి ఉంటారు. కృతజ్ఞులు, సొంత వారిపై ప్రేమ కురిపిస్తారు.
దోషాలు 1, 2, 3 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 4వ పాదమున జన్మిస్తే సామాన్య శాంతి అవసరము. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచి పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. పునర్వసు నక్షత్రము మంచి స్వభావులు, అల్ప సంతోషులు, రోగులు. దోషాలు 1, 2, 3, 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి వీరికి అవసరము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచి పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు, క్షయ, ఉబ్బసం, శ్వాసకోశ బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. జటిల సమస్యలు వచ్చిన చాకచాక్యంతో మెలిగి బయటపడడానికి చాలా ఉపయోగపడుతుంది. పుష్యమి నక్షత్రము శాంతి స్వభావులు, పండితులు, ధర్మపారాయణులు. దోషాలు కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టినచో తండ్రికి గండము, రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. 1వ పాదము మేనమాములకు, 2వ పాదములో తల్లిదండ్రులకు దోషము కలిగింతురు. 3, 4 పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును. వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చెయ్యించాలి. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల నరాల సంబంధిత బాధల నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవంతులవుతారు. ఆశ్లేష నక్షత్రము సర్వభక్షకులు, కృతజ్ఞులు, అమాయకులు, సున్నిత మనసు కలవారు. దోషాలు 1వ పాదమున పుట్టిన వారికి దోషము లేదు. 2వ పాదము శిశువునకు, 3వ పాదము తల్లికి, 4వ పాదము తండ్రికి దోషము. 4వ పాదమున జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచి పూజించాలి. దీని వలన శ్వేత, కుష్టు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో చాకచక్యంతో బయటపడడానికి కూడా ఉపయోగపడుతుంది. మఖ నక్షత్రము భోగులు, ధనవంతులు, పితృభక్తులు, మహోద్యమకారులు. దోషాలు 1వ పాదములో జననమైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్రారంభ సమయంలో మొదటి 24 నిమిషాలు అత్యంత దోషము. 3వ పాదమున జన్మిస్తే తల్లి, తండ్రి ఇద్దరికీ దోషము. 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రుల సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి. పుబ్బ నక్షత్రము ప్రియవచనాలు పలుకుతారు. దాతలు, రాజ్యసేవకులు. దోషాలు 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచి పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతుంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి, ఎటువంటి వ్యవహారాలలోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. ఉత్తర నక్షత్రము భోగులు, సుఖమయ జీవనం, విద్యావంతులు. దోషాలు
1, 4వ పాదములలో జన్మిస్తే తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. మిగతా 2, 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. ఉత్తరా నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి, మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. హస్త నక్షత్రము ఉత్సాహవంతులు, చోర స్వభావం కలిగిన వారు. దోషాలు. 3వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1, 2, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచి పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నింటికి ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది. చిత్తా నక్షత్రము మీన నేత్రులు, గడసరులు, చమత్కారులు. దోషాలు. 1వ పాదము తండ్రికి, 2వ పాదము తల్లికి, 3వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. 4వ పాదంలో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. చిత్తా నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచి పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది. స్వాతి నక్షత్రము కృపాలులు, ప్రియవాక్కు కలవారు, ధర్మశ్రితులు. దోషాలు. 1, 2, 3, 4 పాదములలో ఏ పాదమున జన్మించినను దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే ఉంటాయి. రకరకాల విద్యలలోనూ రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. విశాఖ నక్షత్రము ఈర్ష్యపరులు, ద్యుతులు, మాన్యవచనులు. దోషాలు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును. 1, 2, 3, 4 ఏ పాదములో పుట్టిన బంధువులకు గండము, విశేష శాంతి అవసరము. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచి పూజించాలి. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడడానికి, ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. అనురాధ నక్షత్రము విదేశీయానంపై మక్కువ, ధర్మాత్ములు. దోషాలు. 1, 2, 3, 4 పాదములలో జన్మించుట వలన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచి పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచన శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. జ్యేష్ఠ నక్షత్రము మిత్రులను కలిగి ఉంటారు. సంతృప్తి, కోప స్వభావం కలవారు. దోషాలు. ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1, 2, 3, 4 ఏ పాదములలో జన్మించిన దోషమే. వీరికి విశేష శాంతి చేయించాలి. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది. మూలా నక్షత్రము లక్ష్మీపుత్రులు, స్థిర మనస్కులు జీవితంలో సుఖపడతారు.
దోషాలు: 1వ పాదమున జన్మిస్తే తండ్రికి, 2వ పాదము తల్లికి, 3వ పాదము ధనమునకు నాశనము కలిగించును, 4వ పాదమున జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు: మూలా నక్షత్ర జాతకులు వేగు చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల పళ్ళకి సంబంధించిన మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రము: సౌహార్ద హృదయులు, ఇష్టపూర్వకంగా పనిచేస్తారు, కలలపై మక్కువ. దోషాలు: పగటి వేళలో కుమారుడు జన్మిస్తే తండ్రికి ఆపదలు కలుగును. 2, 3వ పాదములలో స్త్రీ గాని పురుషుడు గాని ఎవరు పుట్టినా తల్లి తండ్రి ఇద్దరికి గండము. 4వ పాదమున జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు: పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచి పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగగడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రము: ధార్మికులు, మిత్రులు కృతజ్ఞత కలిగి ఉంటారు. దోషాలు: 1, 2, 3, 4 పాదములలో జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు: ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు, ఆర్థికపరమైన సమస్యలు తలెత్తవు, భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది. శ్రవణం నక్షత్రము: ఉదార స్వభావం, కీర్తి ప్రతిష్టలు, ధనవంతులు. దోషాలు: 1, 2, 3, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు: శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించడానికి, కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. ధనిష్ట నక్షత్రము: దాతలు, ధనలబ్ధి, సంగీత ప్రియులు. దోషాలు: 1, 2, 3, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు: ధనిష్ట నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది. శతభిషం నక్షత్రము: సాహసికులు, కోప స్వభావం, వ్యసనపరులు. దోషాలు: 1, 2, 3, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు: శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన మోకాళ్ల సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్ఠవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో మంచిగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది. పూర్వభాద్ర నక్షత్రము: ఆనందాన్ని తృప్తిగా అనుభవించలేరు, ధనవంతులు, దాతలు. దోషాలు: 1, 2, 3వ పాదములలో జన్మిస్తే దోషము లేదు. 4వ పాదమున సామాన్య దోషము. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు: పూర్వభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి, ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి, కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్థిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము: ఎక్కువ సంతానం, ధార్మికులు, జితశత్రులు, వక్తలు. దోషాలు: 1, 2, 3, 4 పాదములలో జన్మిస్తే దోషము లేదు.
పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల శ్వాసకోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టల కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది. రేవతి నక్షత్రము. సూర్యులు శుచివంతులు, శుభగులు, సంపూర్ణాంగులు. దోషాలు: 1, 2, 3వ పాదములలో జన్మిస్తే దోషము లేదు. 4వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు, రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించాలి. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, వినూత్నమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ, గౌరవ ఆప్యాయతలు వృద్ధి చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది. ఈ నక్షత్రములనే కాక ప్రేగులు మెడలో వేసుకుని పుట్టిన, కాళ్ళు మొదట బయటకు వస్తూ జననం జరిగిన, దుష్టతిథి దోషము, వర్జ్యము, దుర్ముహూర్త కాలముల యందును, గ్రహణ సమయంలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట చాలా ముఖ్యము. జన్మపత్రిక ఎప్పుడు వ్రాయించుకోవాలి? శిశువు జన్మించిన తరువాత, పురుడు అయిన తరువాత జన్మపత్రిక వ్రాయించుకొని దోషాలు ఏమైనా ఉన్నాయో జ్యోతిష్య పండితుణ్ణి అడిగి తెలుసుకొని శిశువు పుట్టిన 27 రోజులలోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. సాధ్యమైనంత త్వరగా జరిపించుకోవడం ఉత్తమం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.